వాడేం ముఖ్యమంత్రి అండి? ఆడవాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నాడు. వాడికి అసలు తల్లి చెల్లి ఎవరు లేరా? వాడు బాగుపడ్డండి, బాగుపడడు. మన రాష్ట్రానికి పట్టిన చెదలండి వాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నా మాట ఎవరన్నా విన్నారటండి? ఎవడో పిత్తు పిత్తు అని పరిగెట్టారు. ఇప్పుడు ఏమైంది? వాడు తుస్ అనిపించాడు. పిల్ల రాజకీయాలండి, పిల్ల రాజకీయాలు. నిన్నటి వరకు జనం దృష్టిలో దేవుళ్లా ఉన్న సీఎం పితుకేసి తన సంచలనాత్మక నిర్ణయాలతో అటు ప్రజల్ని ఇటు పార్టీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేశారు. హలో దేకో, భజన పార్టీ ఇజ్జత్ తీస్తావని పార్టీలో ప్లేసు సీఎం పోస్టు ఇవ్వలేదు నీకు. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, మీకు ఇంకా ఆప్షన్స్ ఉండవని. వాడికి బాగా బల్పు ఉంది సాబ్. మరోసారి మీడియా ముందుకు రానున్న సీఎం పిత్తుకేసి ఈసారి ఏ పనికి మాలిన పథకం ప్రవేశపెడతాడోనని భయాందోళనకు గురవుతున్న రాష్ట్ర ప్రజలు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నీలాగే చాలా బాగున్నాను. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నీదే ఆలస్యం. మీరింతకు ముందు ప్రవేశపెట్టిన ఆ 2 పథకాల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలకి మీరిచ్చే సమాధానం? మీకు నిరాశావాదుల నిరసనలు కనిపిస్తున్నాయి, నాకు ఆశావాదుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? ప్రజల కోసం ఒక్క మంచి పథకం కూడా పెట్టరా? మంచి అంటే 10 మందికి ఉపయోగపడేది. ఓ గుడ్, వెరీ గుడ్. నువ్వన్నట్టు 10 మందికి కాదు, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక మంచి పథకాన్ని బాగా ఆలోచించి మరీ రూపొందించాను. సూపర్ సార్, ఏం సార్ అది? ఉప్పు పథకం. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. ఆ, అర్థమయ్యేటట్టు చెప్పాలా? చెప్తా. ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు లభించే అన్ని కిరాణా షాపులతో పాటు సూపర్ మార్కెట్లు కూడా మూసివేస్తున్నాం. ఇక మీదట ప్రతి రేషన్ షాపులోనూ రూపాయికి కిలో గంజాయితో పాటు పాన్ పరాగ్, సిగరెట్, గుట్కా ఫ్రీ. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు సార్? మంచివాణ్ణి. గత కొద్ది రోజులుగా తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు. బంద్లు రాస్తారోకలతో అట్టడుగుపోతున్న రాష్ట్రం. ఇన్నాళ్ళు నువ్వు ఇది ఎలాగ పెడతావు అనుకున్నాం కానీ ఇలా చేస్తామని అనుకోలేదురా. మమ్మల్ని ఎదురు చేసావు కదరా. నీ పక్కన ఉండే దానికన్నా మన పిత్రేపాలు వెళ్ళి పందులు వేపుకుంటున్నాయి. బయలుదేరండి. ఇంకేంట్రా చూస్తున్నావు? మూసుకొని పదా. హలో